జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐవి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్లో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పూర్తి అసత్యమైన ఆరోపణలు తనపై చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తానెక్కడ కూడా ఇల్లీగల్ పనులు చేయలేదని, ఈ కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానన్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా లేదా మెయిల్ ద్వారా పూర్తి సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొన్నారు. విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, తాను తప్పించుకుని పారిపోయే పరిస్థితి లేదని లేఖలో క్లారిటీ ఇచ్చారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తిరిగి భారత్ వస్తానన్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి. గతంలో కూడా ఒక లేఖ రాశారు ప్రభాకర్. ప్రస్తుతం అనారోగ్య సమస్యని చెప్తూ ఉన్నారు. సో సహకరిస్తానంటూనే ఇలాగా లేఖలతోనే సరిపెడుతున్నారు. సో ఏం జరుగుతోంది, అప్డేట్స్ చెప్పండి. సో పోలీసులు ఏం చెప్తున్నారు? సరే, తెలంగాణ ఎస్ఐబి శాఖలో వెలుగు చూసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఎస్ఐబి మాజీ చీఫ్ అప్పుడు ప్రభాకర్ రావు ఉన్నారు. అయితే అతను ఈ కేసులో విచారిస్తేనే ఈ కేసు ముందే వెళ్లే అవకాశం ఉందని ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. అయితే అప్పటి నుంచి కూడా ఈ కేసు వెలుగు చూసినప్పటి నుంచి కూడా ప్రభాకర్ రావు విదేశాలలో ఉన్నారు, యుఎస్ లో ఉన్నారు. అయితే అతను రావాలని చెప్పి పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అతనికి క్యాన్సర్ కావచ్చు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయనేది చెప్తున్నారు. అయితే పోలీసులకు జూబ్లీహిల్స్ ఏసీపీకి కూడా తాజాగా ఒక లేఖ రాశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మరి ఆయన ఇండియాకు రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ అతనికి క్యాన్సర్, గుండె ఇవన్నీ ఇబ్బందులు ఉండడం వల్లనే నేను రాలేకపోతున్నానని ఒక లేఖ రాశారు. ఈ కేసులో అతనికి సంబంధించి ఎటువంటి తప్పు చేయలేదు, పూర్తిగా పారదర్శకంగా అప్పుడు ఆయన విధులు నిర్వహించారని చెప్తున్నారు. అయితే మీడియాకు తన గురించి లీకులు ఇవ్వడం వల్ల తన రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అయితే ఇప్పుడు పోలీసులకు ఎటువంటి సహకారం కావాలన్నా విచారణకు సంబంధించి అందిస్తాను, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ లేకపోతే టెలికాన్ఫరెన్స్ ద్వారా కానీ తనని విచారించవచ్చు నేను ఇండియాకు వచ్చే వరకు. ఆలోపు యుఎస్ లో ఉన్నటువంటి వైద్యులు తనను వైద్యం చేయించుకోనిది అక్కడి నుంచి కదలొద్దు అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఒకవేళ వైద్యం చేయించుకోకపోతే తీవ్ర పరిణామాలు అతని ఆరోగ్యం సంబంధించి ఎదురవుతాయనేది కూడా చెప్తున్నారు అనేది ఆ లేఖలో ప్రస్తావించారు. అలాగే అతని ఆరోగ్యం సంబంధించి కాకుండా విచారణకు సంబంధించి కూడా పూర్తిగా పారదర్శకంగా అతను విచారణ అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉంటారనేది చెప్తున్నారు. మరి ఈ విషయంలో పోలీసులు ఇప్పటికే అటు బ్లూ కార్నర్ నోటీస్ అందించి మరి అతన్ని ఏ విధంగానైనా రప్పించాలని చూస్తున్నారు. మరి ఈ లేఖ తర్వాతనైనా మరి పోలీసులు అతని విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఓకే సాయి కిరణ్.